హరీష్ రావు సభలో మాజీ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడిన వీడియోను చూపించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై సభలో చర్చ సందర్భంగా బట్టి ప్రసంగించారు. మురళీధర్ రావు పదవి విరమణ తీసుకున్న 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని, ఈఎన్సీ మురళీధర్ రావు బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మాట్లాడించిందని దుయ్యబడ్డారు. మురళీధర్ రావుతో అలా మాట్లాడించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు. ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని తమకు తెలుసన్న బట్టి రాష్ట్రానికి తీరని నష్టం చేసిన మురళీధర్ రావును తట్టబుట్ట ఇచ్చి పంపించామన్నారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు చదివే మినిట్స్ కు అంగీకరించబోమన్నారు. హరీష్, కేసీఆర్ రాష్ట్ర ఇరిగేషన్ కు తీరని నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. సభను, రాష్ట్రాన్ని హరీష్ రావు తప్పుదోవ పట్టించకూడదని హితవు పలికారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బట్టి ధ్వజమెత్తారు. ఇరిగేషన్ మంత్రిగా తాను చెబుతుంటే అటెండర్లు మాట్లాడారని చెబుతున్నారని, ఇంకా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారని, సర్కార్లో బీఆర్ఎస్ ఏజెంట్లపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని బట్టి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిచేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు చేసిన సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదన్న ఆయన, కేంద్రానికి తాము భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర హక్కులపై పోరాడడానికి తమ ప్రభుత్వం ముందు ఉంటుందని స్పష్టం చేశారు. సార్, నేను వారు మాట్లాడిన తర్వాత, వారు పూర్తిగా మాట్లాడిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియాలని. మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి, ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు. మురళీధర్ రావు గారు అనేటువంటి ఈఎన్సీ టీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ, నీళ్ల కోసం పోరాటం చేస్తూ, కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారి తట్ట బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలామంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదోవ పట్టించకండి, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించకండి. ఇంకా చాలా ఉన్నాయి.